కోట్ల మంది పీడిత ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డ కాబట్టి, అణచివేతకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల పక్షాన జీవితాంతం నిలిచిన బిడ్డ కాబట్టి, ఎక్కడ ప్రజల పోరాటం ఉంటుందో ఆ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన బిడ్డ కాబట్టి, ప్రజలకి తన పాట రూపంలో, తన మాట రూపంలో జాగృతం చేసినటువంటి మహనీయుడు కాబట్టి, ఆయన నిస్వార్థంగా ఆయన సినిమాలో పాటలు రాసిన, ప్రజల కోసం పాటలు రాసిన, ఆయన ఎక్కడ డబ్బుకు ఆశపడిన వ్యక్తి కాదు. ఇవాళ ప్రతి సెల్ ఫోన్లో వారి ఫోటో ఒకటి వారి పాట ఒకటి మారిపోతుంది. మనిషి అన్నవాడు అనేటువంటి పాట ప్రతి సెల్ ఫోన్లో ఉంటుంది. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని. అంటే కాలం మారుతున్న కొద్దీ మనిషిలో జరుగుతున్న మార్పుల్ని ఇదేనా మానవత్వం అని చెప్పి, ఇదేనా మానవ జాతి అని చెప్పి, మానవ జాతిని మేల్కొల్పినటువంటి వ్యక్తి, మానవ సంబంధాలని గుర్తు చేసినటువంటి వ్యక్తి ఇలా అందశ్రీ గారు. ఒక పాట తెలుగొల్ల ఎల్లమ్మ అనేటువంటి పాట, తెలుగొల్ల ఎల్లమ్మ అనేటువంటి పాట మొత్తం ఆ జాతిని ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఆ పాట ఉంటుంది. అంటే ఏ పాట రాసినా, ఏ పదం రాసినా కూడా దాంట్లో ఒక అర్థం, దాంట్లో ఒక చైతన్యం, దాంట్లో ఒక స్ఫూర్తి కలిగినటువంటి స్ఫూర్తినిచ్చిన మహనీయుడు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. వారు చనిపోక ముందే తన కొడుకు ఒక మాట చెప్పింది, నా బాడీని ఖననం చేయండి అని చెప్పిండు. దాని ప్రకారంగా ఖననం చేస్తారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వపరమైన స్థలాన్ని ఒక 5 ఎకరాలు 10 ఎకరాల్లో కేటాయించి ఒక స్మృతివనంగా తీర్చిదిద్దాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇలాంటి వాళ్ళు రేపటి జాతికి, రేపటి మన తరాలకు ఆదర్శవంతం కాబట్టి వారి స్మృతివనం ఖచ్చితంగా వారి రేపటి పాటలు, మాటలు, వారి స్ఫూర్తి మనకు గొప్ప ఆదర్శంగా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఆలోచన చేసి తప్పకుండా ఈ పని చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం.